ఒక అడవిలో ఒక బలిష్టమైన సింహం ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద నిద్రపోతోంది. అప్పుడు ఒక చిన్న ఎలుక ఆ సింహం శరీరం మీద ఆడుకోవడం మొదలుపెట్టింది. సింహం నిద్రలేచి కోపంగా ఎలుకను తన పంజా కింద పట్టుకుంది. నేను నిన్ను మింగేస్తాను అని సింహం గర్జించింది. ఎలుక భయంతో వణికిపోతూ, మహాప్రభో, దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను చాలా చిన్నదాన్ని. మీకు ఏ విధంగానూ ఉపయోగపడను. కాని ఎప్పుడో ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని ప్రాధేయపడింది. సింహం నవ్వింది. నీ అంత చిన్నదానివి నాకు ఎలా సహాయం చేస్తావు అని అనుకుంటూనే ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. సింహం గట్టిగా అరుస్తూ సహాయం కోసం ఎదురుచూసింది. ఆ అరుపులు విన్న ఎలుక అక్కడికి వచ్చింది. సింహం వలలో చిక్కుకోవడం చూసి తన చిన్న పదునైన దంతాలతో ఆ వల తాడులను కొరికింది. కొంతసేపటికి ఎలుక ఆ తాడులను తెంచేసింది. సింహం వల నుండి బయటపడింది. సింహం ఎలుకకు కృతజ్ఞతలు చెప్పింది. తనకంటే చిన్నదైనా తనను కాపాడినందుకు ఎలుకను మెచ్చుకుంది. ఈ కథలోని నీతి: ఎవరినీ తక్కువ అంచనా వెయ్యకూడదు. చిన్నవారు కూడా పెద్ద సహాయం చేయగలరు. ఈ కథ మీకు